జిల్లా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉంటాయని వైద్యం కోసం వస్తున్న ప్రజలకు నిరాశ ఎదురవుతుందని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆర్భాటాలకే తప్ప ఆచరణలో మాత్రం వైద్యం పేద ప్రజలకు దూరం అవుతుందన్నారు. కొందరు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గణపురం మండలం కొండాపూర్కు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట రేణుకకు ఈ నెల 21న తీవ్ర కడుపు నొప్పి రాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువచ్చారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ చెక్ చేసి సెలైన్ ఎక్కించి ఎలాంటి ప్రాబ్లం లేదని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారని బాధితులు తెలిపారు. ఇంటికి వెళ్లిన తర్వాత మళ్ళీ విపరీతమైన కడుపు నొప్పి రావడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువస్తే మళ్ళీ పరీక్షలు చేసి సమస్య తీవ్రంగా ఉందని గమనించి దాదాపు 4 గంటల పాటు ఆపరేషన్ చేశారని బాధితురాలి భర్త రమేష్ తెలిపారు. సమస్య తీవ్రంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎలాంటి ఇబ్బంది లేదని ఎలా చెప్తారని రమేష్ ప్రశ్నించారు. డబ్బులు పెట్టే స్తోమత లేకనే ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్తే అక్కడ వైద్యులు కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నా పేరు రమేష్, నా భార్య పేరు రేణుక. అది కొండాపూర్ గ్రామం, గణపురం మండలం, జిల్లా జయశంకర్ జిల్లా. మేము మా భార్యకు బాగా నొప్పి లేస్తా అంటే మేము అంబులెన్స్ని రప్పించుకున్నాం. తెల్లారగట్ల 8:30, 7:30 వరకు అంబులెన్స్ మా దగ్గరికి వచ్చింది. ఎక్కించుకొని ఇక్కడికి వచ్చారు 8:30 అయింది. 100 పడకల హాస్పిటల్కి వచ్చినాం. వస్తే మేడం అడ్మిట్ చేసుకొని ఒక గ్లూకోజ్ పెట్టింది. గ్లూకోజ్ సగం ఎక్కినాక పరీక్షలు రాసింది. పరీక్షలకు అడిగిపోయినాం, స్కానింగ్లు అన్నీ తీపిచ్చినాం. ఇక డాక్టర్లకు అడిగిపోమంటే డాక్టర్లకు అడిగిపోయినాం. వాళ్ళు ఏం చేసిందంటే ఒక చేతిరాత మీద ఏం కాలేదు, అమ్మాయికి ఏం లేదు, తీసుకుపోరు ఇంటికి అని అన్నారు. ఇంటికి పోయినాం. మళ్ళీ తెల్లారంగానే బాగా నొప్పిలేస్తే ఇక్కడికి మళ్ళీ భూపాలపల్లికి వచ్చినాం. కిరణ్ సార్ దగ్గర తీసుకొచ్చినాక రిపోర్ట్లన్నీ చూసిండు. ఇది ఎట్లా కాదు, మీరు సిటీ స్కానింగ్ తీసుకోవాలి అని సిటీ స్కానింగ్ కడిగి పంపించాడు. ఇంట్లో కనిపించలేదని ఇంకోటి తెప్పించాడు. ఈడే కూడా తీసుకొని లాస్ట్కి ఆపరేషన్ చేయాలి, బతుకది తెల్లారితే చెప్పాడు. మా ఆపరేషన్ చేయించినాం. ఇప్పటివరకు మేము పేదోళ్ళం, చాలా నాది తడకల గుడిసె. మస్తు ఘోరమైన మాది పరిస్థితి, చేసుకుంటే తినేటోళ్ళం. 100 పడకల హాస్పిటల్కి పోతే మాలాంటి వాళ్ళను పేదోళ్ళని పట్టించుకోకుండా అంత వాళ్ళు ఇష్టంగానే భరిస్తాను. మామూలు అసలు కానం లేదు, అక్కడ పోతే అసలు వాళ్ళు లెక్కే చేస్తలేరు. అది కొండాపూర్ సార్. నా పేరు రేణుక. 100 పడకల హాస్పిటల్కు అంబులెన్స్లో పోయినాం సార్. మేము 8:30 అంబులెన్స్ అయినా కూడా అన్నాడు కదా, పట్టించుకుంటారు, అమ్మకి ఇంత నొప్పి లేస్తుందని అన్నారు సార్. అంటే మేము పేదోళ్ళం సార్, పట్టించుకోరా, మంచిగా చేస్తానులట కదా అని అనుకున్నాం సార్. మేము అనుకున్న తర్వాత ఆడ పోయినాక మాకు అమ్మాయికి బాగా నొప్పి లేస్తుందట అని ఆయనే అడ్మిషన్ చేసి వచ్చిండు సార్. చేసి వచ్చినాక పండుకో అమ్మ అన్నది. సగం గ్లూకోజ్ పెట్టిండు సార్. సగం గ్లూకోజ్ ఎక్క ముందుకే టెస్టులు చేయాలమ్మా అక్కడికి అని అన్నీ ఇంటికి పంపించింది సార్. పంపించినాక అన్ని టెస్టులు చేయించుకున్నాం సార్. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష అన్నీ చేయించుకున్నాక అమ్మ ఏం లేదు, అన్నీ నార్మలే, అదేం లేదమ్మా అని అన్నారు సార్. మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళినాక మస్తు వాంతింగ్ అయ్యింది సార్. నేను నైట్ అంతా నిద్రపోలేదు. వాంతింగ్ అయ్యి మళ్ళీ పండి పోతా అంటే మళ్ళీ మా ఆయన కిరణ్ హాస్పిటల్కి తీసుకొచ్చిండు. గంట రేణుక విషయంపై జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కోడూరి నవీన్ను సంప్రదించగా ఆయన స్పందించారు. రేణుక విషయంలో డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. హాస్పిటల్ అడ్మిట్ కాకుండా రేణుక వాళ్ళు వెళ్ళిపోయారని, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో సిటీ స్కానింగ్ లేని విషయం వాస్తవమని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. 100 పడకల హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హాస్పిటల్ సూపరింటెండెంట్ నవీన్ తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఏమవుతుందంటే భూపాలపల్లిలో రేణుక అనే పేషెంట్ మమ్మల్ని జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోలేదు అని చెప్పేసి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి నేను ప్రజలందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా మా డాక్టర్ల తరపున. ఈ రేణుక అనే పేషెంట్ 21st రోజు మార్నింగ్ 108 అంబులెన్స్లో మన దగ్గరికి రావడం జరిగింది, కడుపు నొప్పి అని చెప్పేసి. సో అందులో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఆమెను అడ్మిట్ చేసుకొని ఆమెకు కొన్ని ఇంజెక్షన్స్, ఇదేనండి ఆమె అడ్మిట్ చేసుకున్న ఓపీ చిట్టు కూడా, ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. నొప్పి తగ్గకపోతే అమ్మాయికు స్కానింగ్ మన దగ్గరనే జరిగింది, ఎక్స్రే మన దగ్గరనే జరిగింది. స్కానింగ్లో ఏం నిర్ధారణ కాలేదు, రక్త పరీక్షలలో కూడా ఏం ఇన్ఫెక్షన్ అని చెప్పి రాలేదు. ఎక్స్రేలో కూడా పుట్టి నొప్పి గురించి మామూలు నొప్పిలాగానే వచ్చింది ఎక్స్రే కూడా. సో ఆమెను అబ్జర్వేషన్ కోసం ఉంచడం జరిగింది. ఆ రోజు రాత్రి వరకు పేషెంట్ క్యాజువాలిటీలో ఉన్నది. మా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓవర్ నైట్ రాత్రి ఉండండి, రేపు మార్నింగ్ మళ్ళీ చూద్దాం అబ్జర్వేషన్ కోసం అని ఉండమని చెప్తే ఈ రేణుక అనే పేషెంట్ వాళ్ళ భర్త వాళ్ళు రాత్రి వాళ్ళ ఇంటికి అగేనిస్ట్ అడ్వైజ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. మా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ మా సర్జన్స్ కూడా ఆమెను అడ్మిషన్ కోసం అడిగారు, కానీ వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నాకు తెలిసింది ఏంటంటే 22nd మార్నింగ్ మళ్ళీ ఆమె 7-8 o'clock మళ్ళీ నొప్పితోని రావడం జరిగింది. కాకపోతే మా దగ్గరికి రాలేదు, ఆమె డైరెక్ట్ కిరణ్ హాస్పిటల్కి వెళ్ళింది. ఆ 22nd రోజు కిరణ్ హాస్పిటల్లో డాక్టర్ కిరణ్ వాళ్ళు ఆమెను అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్లో వాళ్ళు కూడా అబ్జర్వేషన్లో పెట్టారు. వాళ్ళు స్కాన్ చేస్తే ఏం నిర్ధారణ కాలేదు, వాళ్ళు ఎక్స్రే చేశారు. సో వాళ్ళు ఈవినింగ్ వరకు నైట్ 7-8 వరకు అలాగే అబ్జర్వేషన్ పెట్టి నొప్పి తగ్గకపోతే వాళ్ళు ఏం చేశారంటే సిటీ స్కాన్ చేయించారు. సో ఇది సాధారణంగా జరిగేది ఏంటంటే కడుపు నొప్పి పేషెంట్స్, అందులో గర్భసంచి ఆపరేషన్ అయిపోయిన పేషెంట్స్కు సాధారణంగా ఏంటంటే నొప్పి తగ్గకపోతే ఎక్స్రే స్కానింగ్ వల్ల ఏం నిర్ధారణ కాకపోతే ఎవరైనా సిటీ స్కాన్ చేయిస్తారు. సో ఆ క్రమంలో వాళ్ళు వాళ్ళ శాస్త్రంగా కిరణ్ హాస్పిటల్ వాళ్ళు సిసిటీ అబ్డామిన్ చేయించడం జరిగింది. సిసిటీ అబ్డామిన్లో రాత్రి 10 గంటలకు కొంచెం గర్భసంచికి పేగులకు సంబంధించిన అతుకులు ఉన్నాయని చెప్పి నిర్ధారణ చేసిండ్రు. సో అతుకులు తీయడం కోసం వాళ్ళు 10-10:30కి ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్ తర్వాత బాగానే ఉన్నది. ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు మా దగ్గర కూడా 22nd రోజు కనుక వచ్చి అడ్మిట్ అయితే మేము కూడా చూసి నొప్పి తగ్గకపోతే ఖచ్చితంగా సిటీ స్కాన్ మన దగ్గర లేదు కాబట్టి బయటకే రాస్తాము. సిటీ స్కాన్ చేయించుకుంటే నిర్ధారణ అవుతుందమ్మా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సిటీ స్కాన్ లేకపోవడం వలన మాకు ఇది కొంచెం నిర్ధారణ కాలేదు. కాకపోతే మమ్మల్ని గ్లూకోజ్ లెక్కేయలేదు, సూదులు వేయలేదు, ఏం ఇన్వెస్టిగేషన్స్ చేయలేదు అనే దానికి అయితే పూర్తిగా అబద్ధము. మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఆమె రిపోర్ట్స్, ఎందుకంటే డిజిటలైజ్డ్ హాస్పిటల్ 6 నెలల కింద ఏ పేషెంట్కి ఏమైనా మా దగ్గర రికార్డు ఉంటుంది, అన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి. నా దగ్గర మొత్తం ఆమె కేషీట్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయండి. ఆమె ఎక్స్రే, ఆమెకు చేయించిన ఎక్స్రే, ఆమెకు చేయించిన స్కాన్ రిపోర్టు, ఆమెకి ఇచ్చిన ట్రీట్మెంటు, ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. పట్టించుకోలేదు అనేది అబద్ధం అండి. కాకపోతే ఏంటంటే మన దగ్గర గవర్నమెంట్లో సిటీ స్కాన్ లేదు. దాని భాగంగా గంట సత్యనారాయణ గారు మన ఎమ్మెల్యే గారు దానికోసం చాలా కృషి చేస్తున్నారు. సిటీ స్కాన్ కూడా మనకు అలాట్ అవ్వడం జరిగింది. వారు సర్వే కూడా చేయడం జరిగింది. వచ్చి కింద సర్వే ఎక్కడ చేయాలి, ఎక్కడ పెట్టాలని చెప్పి చేయడం జరిగింది. ఒక 3-4 monthsలో నాకు అనుకుంటా మనకు భూపాలపల్లికి ఈ సత్యాన చొరవ వల్ల సిటీ స్కాన్ కూడా రావడం జరుగుతుంది. పేద ప్రజలకు ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే పేద ప్రజలకు ఇక్కడ ఆపరేషన్లు అయితే లేవు, ఇక్కడ పట్టించుకుంటలేరు, ఇక్కడ ఏం జరుగుతలేదు అనేది అబద్ధం అండి. లాస్ట్ మంత్ ఏప్రిల్లో మా దగ్గర 200+ ఆపరేషన్లు జరిగినాయి. ఈవెన్ థైరాయిడ్ సర్జరీస్ కూడా చేస్తున్నాం మనము. 11 పడకల ఐసీసీ కూడా ఉన్నది. ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎలాంటి ఆపరేషన్ అయినా మీరు ఎంజిఎం దానికి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి రండి, మీకు ఏదైనా ఇబ్బంది అయితే సూపరింటెండెంట్గా నేనున్నా, నా దృష్టికి తీసుకురండి. అది ఎట్లా సెటిల్ చేయాలా, ఎట్లా ఏం చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.